అయితే ఇప్పుడు మీరు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఎంత వయసు ఉండాలి? వాళ్ళకి ఏంటి మీ కండిషన్స్ ఏంటి? ఎటువంటి భర్త కావాలి ఇప్పుడు? రెండవ పెళ్లి. యాక్చువల్లీ ప్రాబ్లం వస్తదే రెండో పెళ్లితోటండి. అతనికి కూడా రెండో పెళ్లి అయితే ఇద్దరికి ఆ పెయిన్ తెలుస్తుంది. అతను కూడా డైవర్స్ అయితే ఇద్దరికి ఆ బాధ తెలుస్తుంది. అతనికి కూడా ఒక కూతురు ఉంటే ఇద్దరికి ఆ నొప్పి తెలుస్తుంది. నా ప్రాబ్లమ్సే అతనికి ఉంటే ఇద్దరికి ఆ డిఫికల్టీస్ మీద అవేర్నెస్ ఉంటుంది. సో సేమ్ సిచ్యువేషన్ సేమ్ అంతా మనలాగే ఉండాలి అండ్ నన్ను బాగా చూసుకోవాలి అంతే కండిషన్, ఇంకేం లేదు. ఇన్కమ్ ఎంత ఉండాలి? ఇన్కమ్ పోయేటప్పుడు రాదండి. నేను కొంచెం స్పిరిచువల్ బెంట్ ఆఫ్ మైండ్. ఈ రోజు కూడా ఎవరో నాకు ఫోన్ చేసి నాకు తెలియదు, అదే కృష్ణారెడ్డి గారితో అన్న, నాకు తెలియని వాళ్ళు నాకు ఫోన్ చేస్తే నాదేం బాధ్యత? నాకు అసలు వాళ్ళు ఎవరో తెలియదు, భీమవరం రాజులు అంట ఫోన్ చేశారు, ఇట్లా భీమవరం నుంచి ఫోన్ చేసి చెప్పారు వాళ్ళు రాజులు, వాళ్ళకి 100 ఎకరాలు ఉంది. నాకేం సంబంధం అండి? పోయేటప్పుడు 100 ఎకరాలు వస్తుందా మనతోటి? లేదు లేదు, నన్ను బాగా చూసుకున్నారు. ఇప్పుడు మీరు రెండో పెళ్లి చేసుకున్నారు, ఆయన మీరు ఎలా బతుకుతారు? మరి ఆయనకి ఇన్కమ్ ఉండాలి కదా, ఎంతో కొంత ఇన్కమ్. నాకు 10 కోట్లు ఆస్తి ఉందండి. మా కూతురికి 39 కోట్లు కట్నం ఇచ్చాం. అయినా నా షేర్ నాకుంది, దాంతో హ్యాపీగా ఉంటాం. అయితే ఆయనకి ఆదాయం లేకపోయినా పర్వాలేదు, నన్ను బాగా చూసుకోవాలి. ఓకే, ఉండకూడదని ఏం లేదు. నేను అనుకుంటున్నా ఆయన్ని కొంచెం అంటే మంచి బొటిక్ ఒకటి స్టార్ట్ చేస్తే మార్నింగ్ అంతా ఆయన చూసుకుంటారు, ఈవినింగ్ 5 to 6 నేను బొటిక్ చూసుకుంటా, మళ్ళీ తర్వాత ఆయన వచ్చి చూసుకుంటారు. అట్లా ఇద్దరం వి విల్ డూ సంథింగ్ క్రియేటివ్. మీ క్యాస్ట్ ఏంటమ్మా? మేము చౌదరీస్, కమ్మోళ్ళు, పెద్ద కమ్మోళ్ళు. మీకు అదే క్యాస్ట్ కావాలా, ఎవరైనా పర్వాలేదా? ఏ క్యాస్ట్ అయినా పర్వాలేదు, కాకపోతే మిమ్మల్ని బాగా చూసుకోవాలి. నన్ను బాగా చూసుకోవాలి, నన్ను ఏం అనకూడదు. సినిమాలకి వెళ్తే ఎందుకు సినిమాలు చూస్తున్నావు అనకూడదు, డ్రెస్సులు ఎక్కువ కొంటున్నావు ఎందుకు అనకూడదు, వారానికి ఒక డ్రెస్ కొంటావా అట్లా అనకూడదు, స్వీట్లు తింటుంటే కూడా ఏంటి ఎన్ని స్వీట్లు తింటావు అనకూడదు. జనరల్ గా స్వీట్లు తింటే మనోళ్ళు, ఆంధ్ర వాళ్ళు అమ్మో ఇన్ని స్వీట్లా అంటారు, అలా అనకూడదు. ఇంకేంటి కండిషన్స్? అంటే ఆయనకి వయసు ఎంత ఉండొచ్చు? మీరు 56, ఆయనకి ఎంత ఉండాలంటారు వయసు? ఆయన నాకన్నా చిన్నోడైనా పర్వాలే, పెద్దోడైనా పర్వాలే, అంటే మరీ ముసలోడు కళ్ళు కనిపించలేదు అట్లాంటోడు కాదు. ఒక 5 ఏళ్ళు నాకన్నా చిన్నోడైతేనే కొంచెం, నేను డామినేటింగ్ మైండ్ అండి, నాది చాలా డామినేటింగ్ మెంటాలిటీ. అందరు అంటారు, మా అన్నయ్యలు అంటారు, నీది చాలా డామినేటింగ్ మెంటాలిటీ, నీకన్నా ఒక 5 ఏళ్ళు చిన్నోడైతేనే బెస్ట్, లేకపోతే ఈగో క్లాషెస్ వస్తాయి, ఈగో ప్రాబ్లం వస్తుంది. నీకన్నా కొంచెం పెద్దోడైనా. నేను సరదాగా నేను తప్పు చేస్తూ కొట్టేస్తారా ఏంటి? నాకు కరాటే రాదండి, నేర్చుకుంటా, పెళ్ళయ్యాక నేర్చుకుంటా. మీ ముచ్చట తీర్చి మీకు వీడియో కూడా పంపిస్తాం. అంటే జనరల్ గా రెండో పెళ్లి అంటే చాలా ముద్దుగా భార్యని ఎంతో బాగా చూసుకుంటారండి. మీరు అనుకున్నట్టు మంచి భర్త రావాలని, మీరు అన్నట్టు 5 years తక్కువ ఉంటే ఇంకా హెల్తీగా ఉంటారు, మిమ్మల్ని బాగా ఎత్తుకోవడానికి కూడా అవకాశం ఉంటుందేమో అనిపిస్తుంది. అలా కాదండి, కొంచెం ఎమోషనల్ గా చెప్పాలంటే నాకు ఎట్లా కావాలంటే నేనే ముందు చచ్చిపోవాలి. నేను ఆ వీడియో హుడ్ అది నాకు భయం, బొట్టు తీయడం. మా ఫాదర్ చనిపోయినప్పుడు మా మదర్ది బొట్టు తీసేశారు, అప్పుడు నేను చాలా బాధపడ్డా. సో నేను ఎప్పుడు వీడియో అవ్వకూడదు, ఐ డోంట్ వాంట్ టు బికమ్ వీడియో. అందుకని నాకన్నా 5 ఏళ్ళు చిన్నోడే కావాలి, నేనే ఫస్ట్ చచ్చిపోవాలి, ఆయన ఉండాలి.